హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మీరు అడుగుతున్న 3 ముఖ్యమైన ప్రశ్నలకి జవాబులు అనేవి దొరకబోతున్నాయి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకా చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కుదిరినంత వరకు షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ దగ్గరలోనే హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఓకే, 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఈ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు, మార్చి 4 నుంచి 10వ తారీఖుకి చాలామంది ఫౌండర్స్కి ఏపీ తెలంగాణలో డబ్బులు పడుతున్నాయి అన్న వార్త వస్తుంది కదా. ఇది ఎంతవరకు నిజమని చెప్పి నేను క్రిస్ జాన్సన్ సార్ని అయితే అడగడం జరిగిందన్నమాట. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా చూసుకోవచ్చు. ఆయన సింపుల్గా ఫాల్స్ అని పెట్టాడు అనమాట, అంటే అబద్ధం. ఓకే, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, బట్ ఏంటంటే ఎక్స్ట్రా ఇంకోళ్ళని అడిగితే తప్పేం లేదు కదండి. కాబట్టి క్రిస్ సార్ని కూడా అడిగితే ఆయన రిప్లై ఇచ్చాడు అనమాట. కొన్నిటికి రిప్లై ఇస్తున్నారు, కొన్నిటికి రిప్లై ఇవ్వట్లేదు ఆయన బేసిక్గా, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. ఓకే, కాబట్టి నేను ఆయన అడిగింది ఏంటంటే, ఏపీ తెలంగాణలో 4వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు చాలామంది ఫౌండర్స్కి బిగ్ అమౌంట్ పడుతున్నాయంట వ్యాలెట్లో అని చెప్పి అడిగాను. అది ఫాల్స్ అని చెప్పి ఆయన చెప్పాడు, అంటే అబద్ధం అని పెట్టాడు అనమాట. ఓకే, కాబట్టి ఎవరైనా సరే మాకు అమౌంట్లు పని పలానా ఏరియా వాళ్ళకి పని, పలానా ఏరియా వాళ్ళకి పని, పలానా ఆళ్ళకి పని, పలానా వీళ్ళకి పని అని చెప్పి అమౌంట్ల పరంగా చెప్తే అది మీరు అబద్ధం అని చెప్పి నమ్మాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటిది కూడా మనకి చూపించలే. ఓకే, కొన్ని స్క్రీన్ షాట్లు అయితే చూపించారు, కానీ అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మార్పులు చేర్పులు చేసినమాట. అంతేగాని నిజం కాదు. నిజం అవ్వాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరం, కానీ అబద్ధాన్ని నిజమని ఊహల్లో ఉండడం వల్ల మన టైం అనేది వృధా అవుద్దన్నమాట. అది మీరు గమనించండి. ఓకే, ఇక్కడ మన ఊహల్లో ఉండడం వల్ల డబ్బులు రావు. ప్రాక్టికల్గా ఉన్నట్టు చెప్పుకుంటేనే దానివల్ల మంచో చెడో తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఈ హడావిడి చేస్తున్న ఎవరైతే ఉన్నారో డబ్బులు పడిపోతాయని హడావిడి చేస్తున్నారు కదా, వాళ్ళ మాటలు దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే క్రిస్ జాన్సన్ సార్కే తెలియంది, వీళ్ళకి తెలియదండి. అంటే మన CEO గారితో దాదాపు 8 సంవత్సరాలు జర్నీ చేసింది వాళ్ళు. మనం తిప్పి కొడితే 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా చేసిన వాళ్ళు తక్కువ ఇండియా మొత్తంలో. ఓకే, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 2 రోజుల నుంచి మనకి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి. అంటే విక్టరీ విత్ యాష్ అని చెప్పి మనం సెర్చ్ చేసి గూగుల్లో కానీ ఏటిలో కానీ ఏ బ్రౌజర్ అయినా సరే సెర్చ్ చేసినప్పుడు అది లోడింగ్ అని తిరుగుతూ ఉందన్నమాట. కొంతమందికి అయితే ఈ రకంగా పాపప్ వస్తుంది. ఏమని వస్తుందంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్లికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే అప్లికేషన్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్ అనేవి victoryvithash.comకి సంబంధించి ఆ డొమైన్ నుంచి వస్తున్నాయి. కాబట్టి వాటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజెంట్, కాబట్టి మీరు ఓపెన్ చేయలేరు అన్నట్టు వస్తుంది. 2 days బట్టి ఇదే ప్రాబ్లం అన్నమాట. కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, మాకు మాత్రం ఇలా వస్తుందా లేకపోతే అందరికీ కూడా ఇలా వస్తుందని అడుగుతున్నారండి. అందరికీ వస్తుందని. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న 3 మొబైల్లో కూడా నేను ట్రై చేశాను. డిఫరెంట్ బ్రౌజర్లో చూశాను, డిఫరెంట్ మొబైల్లో చూశాను, డిఫరెంట్ ఆండ్రాయిడ్ వర్షన్లో చూశాను. ఏటిలో కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విత్ యాష్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. కేవలం లోడింగ్ అని తిరుగుతూ ఉందన్నమాట. ఓకే, ప్రాబ్లం వచ్చిందని కూడా చెప్పట్లా. స్టార్టింగ్లో కొంతమంది చెప్పిందేమో, ఇప్పుడైతే చెప్పట్లా, కేవలం లోడింగ్ అని తిరుగుతూ ఉంది. ఓకే, మరి ఏమైనా టెన్షన్ పడాలండి, మనకి ఇదేమైనా వెళ్ళిపోయిందా అని చెప్పి కొంతమంది భయపడవచ్చు. దానికి కూడా నేను ఇప్పుడు అసలు మన ఆన్ ప్యాసివ్ కానీ విక్టరీ విత్ యాష్ కానీ ఎన్ని సంవత్సరాలు డొమైన్ లీజుకి తీసుకున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నట్టయితే కొంచెం మనకు బెటర్గా అర్థం అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, నేను మంచిదే చెప్తాను, చెడుగానే చెప్తాను. మంచి చెడు చేయను, చెడుని ఎప్పుడు కూడా మంచి చేయను, అది అర్థం చేసుకోండి. ఓకే, చూశారు కదండి, ఇదంతా కూడా డేటాబేస్ మాట. అంటే ఏ వెబ్సైట్ ఎన్ని సంవత్సరాలు లీజుకి తీసుకున్నారు, అంటే అద్దెకి తీసుకున్నారు అనేది డేటాబేస్ మాట. ఇది GoDaddyకి సంబంధించి. ఎందుకంటే ఎవరైనా సరే డొమైన్స్ అనేవి వాళ్ళ దాంట్లోనే తీసుకుంటారు. డొమైన్స్ వాళ్ళ దాంట్లో తీసుకుని వెబ్సైట్ కింద కన్వర్ట్ చేసుకుంటారు అన్నమాట. అలాగే ఇక్కడ విక్టరీ విత్ యాష్ కానీ ఆన్ ప్యాసివ్ కానీ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసేయడానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అంటే వాళ్ళ దగ్గర లీజుకి వీళ్ళు తీసుకున్నారనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విక్టరీ విత్ యాష్, ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఫోటో వచ్చేసి victoryvithash.com. ఇది మనకి 2025 9వ నెల మనకైతే తీసుకోవడం జరిగిందన్నమాట. ఓకే, 9వ నెల నాకు తెలిసి 18వ తారీఖు అనుకుంటున్నా, నాకు తెలిసి. బేసిక్ ఇక్కడ తారీఖు సరిగ్గా లేదు, నెల మాత్రమే క్లారిటీగా ఉంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2025 9వ నెల అనుకుందాం, పోనీ 9వ నెల. మనకు మళ్ళీ ఇది ఎక్స్పైర్ అనేది ఎప్పుడవుద్ది, 2030 9వ నెల. అంటే దాదాపు 5 సంవత్సరాలు తీసుకున్నారన్నమాట ఈ వెబ్సైట్. ఓకే, అంటే ఈ డొమైన్ అనేది దాదాపు 5 సంవత్సరాలు ఇది తీసుకున్నారు. అంటే మినిమం మేము 5 సంవత్సరాలు రన్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పి వాళ్ళ నమ్మకంతో తీసుకున్నారని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నాను కదా, అక్కడ ఏముందో అది నేను చెప్తున్నాను అంతే. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు డేటాబేస్లోకి వెళ్ళి. GoDaddy డేటాబేస్ ఉంటుంది, చూడండి. నెంబర్ 2 వచ్చేసి onpassive.com.
ఈ onpasu.com అనేది కూడా 2018లో 6వ నెలలో తీసుకున్నారండి. మళ్ళీ అది 2028 6వ నెలకి 2025 4వ నెలకే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ 2025 నుంచి అప్డేట్ చేశారన్నమాట. మళ్ళీ 2028 6వ నెల దాకా అప్డేట్ చేశారు. ఓకే, అంటే ఈజీగా చెప్పుకోవాలంటే 2018 నుంచి 2025 4వ నెల దాకా ఉంది. మళ్ళీ 2025 4వ నెల నుంచి 2028 దాకా చేశారు. అంటే దాదాపు ఇది 2028 6వ నెల దాకా ఈ వెబ్సైట్ అంటే ఈ డొమైన్ అనేది పనిచేస్తుంది. మళ్ళీ కావాలంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఇంటికి రెంట్ కట్టిన ప్రతి నెల మన ఇంట్లోంచి బయటికి తోసారు కదండి, ఆ రకంగా ఇంటికి వీళ్ళు రెంట్ కడుతున్నట్టు. అంటే ఈ డొమైన్కి వీళ్ళు రెంట్ కడతారు కాబట్టి ఆ రెంట్ కట్టినంతకాలం కూడా వెబ్సైట్లు అనేవి పనిచేస్తాయి. ఓకే, వెబ్సైట్లు పనిచేస్తే మిగతాది ఏంటి అనేది అది కంపెనీ చేతిలో ఉంటుంది. అంటే వాళ్ళు అప్లికేషన్లు తయారు చేసి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా, లేదా ప్యాకేజీలు పెడతారా, విత్డ్రాలు ఇస్తారా, ఇవన్నీ కూడా ఈ డొమైన్ ఇచ్చే వాళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటంటే కేవలం ఒక డొమైన్ని ఒక పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి తప్ప మళ్ళీ అదే పేరు మీద ఇవ్వకుండా చూసుకోవడం. ఎప్పుడు వరకు అంటే వాళ్ళ కాలపరిమితి అయ్యేదాకా. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో onpasu.com అనేది 2028 6వ నెల దాకా, అంటే దాదాపు జూలై నెల దాకా అయితే పనిచేస్తుంది. మళ్ళీ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విక్టరీ డాష్ అనేది 2030 దాకా కూడా పనిచేసేలాగా తీసుకున్నారు. ఓకే, మరి వీటి మీదే డిపెండ్ అయిపోయి కంపెనీ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా మనం చెప్పలేమండి. కానీ ఏంటంటే మినిమం ఒక విజన్తో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అంత దాకా పనిచేస్తుందంటే దానికి తగ్గ వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసుకుని తీసుకుని ఉంటారు కదా, అది మనం అనుకోవాలంతే. అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి వచ్చి 2028 మనకి 6వ నెల దాకా ఉంది. onpasu.com అనేది 2030 దాకా victory-com ఉంది. కాబట్టి ప్రజెంట్ వెబ్సైట్ లాగిన ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ అవి ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. ఒకవేళ ఆపాలనుకుంటే వాళ్ళు ఆపేయచ్చు, అది వాళ్ళ చేతిలో కదా. ఇప్పుడు ఇల్లు అనేది మన చేతిలో ఉందండి, అది తాళం వేసుకుంటామా తాళం తీసుకుంటామా అనేది మన ఇంట్రెస్ట్ కదా. ఇక్కడ తాళం ఎందుకు వేసావు, ఇల్లు నువ్వు అద్దె కడుతున్నావు కంటే ఆడికి అవసరం ఉంటే బయటికి వెళ్ళాలంటే తాళం వేసుకుని బయటికి వెళ్ళాలి. అంటే ఏదైనా దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా, లేదా దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అనిపించినా తాళం వేయాలంటే తాళం వేయాలి. తాళం అంటే ఇక్కడ ఓపెన్ చేయకుండా ఆపడం మాట. ఓకే, అది మన ఇష్టం. మన ఇల్లు కాబట్టి మన కంట్రోల్ ఉంటుంది. ఇది వాళ్ళ డొమైన్ కాబట్టి వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. ఎవరి కంట్రోల్లో, ఇక్కడ యాష్ గారి కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెంబర్ 3 పాయింట్ వచ్చేసి దుబాయ్ మెట్రో స్టేషన్ నిన్న వీడియో అనేది పెట్టాం. చాలామందికి అర్థమైంది, చాలామంది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. దాని గురించి కూడా నేను చెప్తాను. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి onpasu ఫౌండర్ అన్నమాట. ఆయన onpasu మీద అపారమైన నమ్మకంతో ఉండడం జరిగింది. ఆ నమ్మకంతో ఉండడం వల్ల కొంతమంది చెప్పుడు మాటలు విని ఆయన ఇండియా వచ్చేసి 2 సంవత్సరాలు ఏ పని చేయకుండా, అంటే దుబాయ్లో ఆయన డ్రైవర్ ఉద్యోగం కూడా మానేసి ఒక 2 సంవత్సరాలు ఇండియా వచ్చేసి ఏ పని కూడా చేయకుండా పూర్తిగా ఇది వస్తుందన్న నమ్మకంతో ఖాళీగా ఉండిపోయారు అన్నమాట. దానివల్ల ఆయనకి మెంటల్గా స్ట్రెస్ వచ్చింది. దాంతోపాటు ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారంటే దానికి తగ్గ అమౌంట్ ఖర్చు అవుద్ది, ఆ అమౌంట్ లాస్ వచ్చింది. అయినా సరే ఓపికతో ఉన్నా సరే కొంతమంది ఇంకా ఇప్పటికీ ఆయన్ని రాత్రుల్లో జూమ్ మీటింగ్లు పెట్టి ఈ పెట్టి హడావుడి చేస్తున్నారంట. కాబట్టి మళ్ళీ ఆయన ఇంకా ఖాళీగా ఉండడం వల్ల నష్టపోతామని తెలుసుకొని ఆయన అయితే మళ్ళీ దుబాయ్ వెళ్ళి వర్క్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మెట్రో స్టేషన్లో దిగారు కాబట్టి నాకు వీడియో కాల్ చేశారన్నమాట. ఓకే, వీడియో కాల్ కూడా ఎప్పుడు చేశారంటే ఆదివారం చేశారన్నమాట. రీసెంట్గా ఆదివారం మనకి చేశారు. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఆదివారం వచ్చేసి 1వ తారీఖు ఎప్పుడు కదా, 1వ తారీఖు ఆదివారం నాకు నార్మల్గా ముందు కాల్ చేశాడు ఆయన. ఇలా మెట్రో స్టేషన్ సంబంధించిన వీడియో పంపించారన్నమాట. పంపిస్తే నేను అన్నాను, మీరు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నారా అని అడిగితే ఉన్నానన్నారు. సరే, ఇప్పుడు నేను ఏదో వాయిస్ రికార్డులు చేస్తే మీరు మళ్ళీ నేను ఏదో ఎడిట్ చేసి పెట్టాను అనుకుంటారు. కాబట్టి డైరెక్ట్గా వాట్సాప్ వీడియో కాల్ చేసి మొత్తం అన్నీ నాకున్న డౌట్లు మీకు వచ్చే డౌట్లు అన్నీ కూడా చూపించడం జరిగింది. ఓకే, కాబట్టి మెట్రో స్టేషన్ అనేది ఒక్కసారి లీజుకి ఇస్తే 10 సంవత్సరాలు మన పేరు మీద ఉంటుంది, onpasu పేరు మీద ఉంటుంది. కానీ onpasu సంబంధించి కంపెనీ ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదన్నమాట. వాళ్ళ పని ఏంటి, లీజుకి ఇచ్చిన తర్వాత ఆ పేరు మీద ఉంచడం వరకే వాళ్ళ పని. అందుకే మనకి చాలా చోట్ల డిస్ప్లేలు తీసేశారు, మెట్ల మీద స్క్రోలింగ్ onpasu అని వచ్చేది అది తీసేశారు. దాని తర్వాత ఆ పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది అన్నమాట బయట, అది తీసేశారు. చాలా వరకు onpasuకి సంబంధించిన ఆఫీసులు దుబాయ్లో లేవు కాబట్టి చాలా వరకు తీసేశారన్నమాట. కేవలం మనకు ఉన్నది ఏంటంటే పేరు అనేది మార్చలేరు కాబట్టి ఆ 10 సంవత్సరాలు onpasu అనే పేరుతోనే రన్నింగ్ అవుద్ది. అంతకుమించి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో onpasuకు సంబంధించిన ఆఫీసులు కానివ్వండి, onpasuకు సంబంధించి ఇంకేవి కూడా దుబాయ్లో రన్నింగ్లో లేవు. ఇది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఆ మెట్రో స్టేషన్ పేరు అనేది అలా ఉంటుంది, పేరు మారదు. కానీ దానివల్ల మనకు పెద్ద ఉపయోగం అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లేదు. మళ్ళీ ఫ్యూచర్లో కంపెనీ అనేది రిటర్న్ బ్యాక్ అయితే అప్పుడు దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో, కానీ లేకపోతే కొద్దిగా యూజ్లెస్గానే మనం అనుకోవాలన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అర్థం చేసుకోండి. ఓకే,
కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయన 2021 అని చెప్పారండి. చాలామంది 2001 అనుకున్నారు, 2001 కాదు. ఆయన జాయిన్ అయింది 2021. ఆయన మాట్లాడేటప్పుడు కొద్దిగా తడబడ్డారు అంతే, దానికి మించి అయితే ఏమీ లేదు. 2021లో ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన స్టార్టింగ్లో కూడా నాకు అక్కడి నుంచి వీడియో పంపించారు. ఇప్పుడు 1.5 year 2 years బ్యాక్, 2 years బ్యాక్ నాకు తెలిసి, ఎందుకంటే అప్పుడు వచ్చారు కాబట్టి 2 years బ్యాక్ కూడా వీడియో ఆయన రికార్డ్ చేసి పంపించాడు. ఆ రోజు కూడా నేను ఆఫీస్ మూసేసారు ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన అడగడం జరిగిందన్నమాట. దుబాయ్లో ఉన్నారంటే లేదు, ఇండియా వచ్చేసాను అన్నారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గ్రూపుల్లో లీడర్లు చేస్తున్నారు, అంటే కొంతమంది లీడర్లు చేస్తున్న అడావిడి వల్ల చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారనే ఒక భావనతో ఆయన అయితే దుబాయ్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి వీడియో కాల్ చేసి మనకు చెప్పడం జరిగింది, ఒక బాధ్యత గల ఫౌండర్కి. ఎందుకంటే ఒక ఫౌండర్ ఇంకో ఫౌండర్కి డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, ఇంకేది చేయకపోయినా పర్లేదు, కానీ ఒక ఫౌండర్ అయ్యి ఉండి ఇంకో ఫౌండర్ని నష్టపోయేలాగా చేయకూడదు. ఇక్కడ ఫౌండర్ గురించి పక్కన పెట్టేస్తే ఒక మనిషి ఇంకో మనిషిని ఆదుకోపోయినా పర్లేదు, కానీ అతన్ని బురదలోకి తయ్యకూడదు అన్నమాట. అది మన పద్ధతి. ఓకే, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది మాట మ్యాటర్. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ రైట్ సైడ్ ఫోటో వస్తుంది కదా, ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ వీడియో అనేది వస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ వీడియో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంటర్లింక్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లారిటీగా మీకు డొమైన్స్ గురించి చెప్పాను. క్రిస్ గారు ఈ యొక్క తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, అంటే డబ్బులు పడిపోయినాయి, పలానా రోజుకి వచ్చేస్తే అది ఇదని, దాని గురించి ఆయన ఏం చెప్పాడో కూడా మీకు క్లారిటీగా చెప్పాను. అలాగే మెట్రో స్టేషన్కి మీకున్న డౌట్స్ గురించి కూడా చెప్పాను. ఓకే, కాబట్టి మెట్రో స్టేషన్ పేరు అనేది 10 సంవత్సరాల దాకా మారదు, కానీ దాని లోపల మనం చేసిన బ్రాండింగ్లు కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏమీ కూడా లేవు. ఎందుకంటే బేసిక్గా అడ్వర్టైజ్మెంట్లు కానీ బ్రాండింగ్లు కానీ మినిమం 1 year మాత్రమే చేస్తారంట. మళ్ళీ 1 year కావాలంటే మళ్ళీ డబ్బులు చేయించుకోవాలి. కానీ మన వాళ్ళు ఒకసారి చేసి ఆపేశారు, రెండోసారి చేయట్లే. కేవలం పేరు మాత్రమే మంది, మిగతాదంతా కూడా ఎవరి పనాలు చేసుకుంటారు. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి onpace.com ఓపెన్ చేసి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇప్పుడు లేదు కదా, అర్థం చేసుకోండి. కేవలం అక్కడ మెట్రో స్టేషన్ ఉందని ఆనందపడాలో, లేదంటే వెబ్సైట్లో ఓపెన్ అవ్వట్లేదు మనం ముందుకు వెళ్ళలేదని బాధపడాలో నాకైతే బేసిక్గా అర్థం కావట్లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్. ఓకే.